కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో జనంలోకి వస్తోంది. అదేంటో తెలుసా? క్యా బోల్తీ పబ్లిక్. జనం ఏమనుకుంటున్నారు, జనం ఏం చెబుతున్నారు, క్యా బోల్తీ పబ్లిక్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా జనంలోకి వచ్చేస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ. దేశంలో స్కూల్స్, కాలేజీల పరిస్థితి ఏంటి, స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయి, కోచింగ్ సెంటర్ల దందా ఏంటి, కాలేజెస్లో ఫీజుల వసూళ్ల సంగతి ఏంటి, విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఎలాంటి సంస్కరణలు జరుగుతున్నాయి, వాటి ఫలితాలేంటి, తల్లిదండ్రులు తమ పిల్లల చదువు విషయంలో ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు చెప్పాలనుకుంటుందేంటి, వాళ్ల బాధలను ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా లేదా, ఇలాంటి విషయాలపై క్యా బోల్తీ పబ్లిక్ నినాదంతో దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ అతిపెద్ద క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తోంది. ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ తర్వాత టార్గెట్ విద్యా వ్యవస్థలో సంస్కరణలు, స్కూల్ ఫీజులు అని వెల్లడించారు. దేశంలో చదువు అందుబాటులో లేకుండా పోయింది. 1వ తరగతి పిల్లాడి ఫీజు ₹1,00,000. మధ్యతరగతి ప్రజలు, పేద కుటుంబాలు ఇంత ఫీజులు భరించగలవా అని ప్రశ్నించారు ఆయన. ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు లక్షలకు లక్షల ఫీజులు ఎలా కడతారు, భరిస్తారు? ఆ కుటుంబాలు డబ్బులను ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఇలాంటి ప్రశ్నలతో జనంలోకి వెళ్లి తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని స్పష్టం చేశారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే. స్కూల్, కాలేజ్ ఫీజులు భారీగా పెరగడంతో కోచింగ్ సెంటర్స్లో ఇష్టానుసారంగా దోపిడీ జరుగుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. పిల్లల చదువు కోసమే కుటుంబాల్లో అప్పులు పెరిగిపోతున్నాయన్నారు. తల్లిదండ్రులకు పిల్లల చదువు భారంగా మారిందని, దేశంలో ఇలాంటి పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అభిజిత్ దీప్కే. విద్య అనేది ప్రాథమిక హక్కు అని రాజ్యాంగం చెబుతోంది. అలాంటి హక్కు కొన్నేళ్లుగా వ్యాపారంగా మారింది. ఇది మారాలి, మారి తీరాలి. అందుకే క్యా బోల్తీ పబ్లిక్ నినాదంతో జనంలోకి వెళుతున్నట్టు ప్రకటించారు కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే.